నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. భర్తే యముడు వివాహిత దారుణ హత్య. భార్యాభర్తల కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గొంతు కోసి భర్తే హతమార్చిన సంఘటన సైదాపురం మండలం గంగాదేవి పల్లి హరిజనవాడలో మంగళవారం వేకోజామున చోటు చేసుకుంది. రాపూరు సిఐ విజయకృష్ణ కథనం మేరకు చింతపూడి మహేంద్రకు అతని భార్య అయిన లావణ్యల కుటుంబ విభేదాలు ఉన్నాయి. దీంతో మంగళవారం వేకోజామున 2 గంటల ప్రాంతంలో లావణ్యను ఇంట్లోనే ఆమె భర్త గొంతు కోసి హతమార్చారు. సమాచారం అందుకున్న సిఐ విజయకృష్ణ, ఎస్ఐ క్రాంతి కుమార్లు హత్య జరిగిన మృతురాలి ఇంటి వద్దకు చేరుకొని అక్కడ జరిగిన మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను ఆరా తీశారు. మృతురాలి భర్త మహేంద్రను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని సిఐ విజయకృష్ణ మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. మీకు అప్పు చెప్పేస్తున్నాము, మేమేం చేసుకోండి, మాకు తెలియదని చెప్పేసి మేము చేసుకుంటాం కదా. ఏం చేయకుండా అసలు నైట్ అప్పుడు 8 గంటలకు ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. ఇంత జరిగిందంటే ఖచ్చితంగా మా గ్రామస్తున్నారు నిజం చేస్తుంది, అమ్మాయి వెళ్ళిపోతుంది. అమ్మాయి వెళ్ళిపోతుంది, వాళ్ళ అమ్మకు రావడం లేదు. వాళ్ళ అమ్మకు ఇంటి ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో సైదాపురం మండలంలో ఉన్నటువంటి గంగదేవపల్లి అనే గ్రామంలో మీ హరిజనవాడలో చింతపూడి మహేంద్ర అనే అతను తన భార్య అయినటువంటి చింతపూడి లావణ్యని పీక కోసి చంపేసినట్లుగా మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే మేము గంగదేవపల్లి హరిజనవాడకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము చూసిన దాంట్లో చనిపోయి లావణ్య అనే వివాహిత చనిపోయి ఉన్నట్లు గుర్తించినాము. దాని మీద వారి యొక్క తల్లి అయినటువంటి వారి వద్ద ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తులో భాగంగా మేము అతని యొక్క భర్త అయినటువంటి మహేంద్రను అదుపులో తీసుకోవడం జరిగింది. అతనుని విచారించి